నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో గులాబీ శ్రేణుల నిరసన, సమ్మక్క సారలమ్మ జాతర కానుకల హుండీల లెక్కింపు వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతో పాటు జలదోపిడిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర సర్కార్ కక్ష సాధింపు చర్యలు దిగిందని, సిట్ నోటీసులు కక్ష సాధింపు చర్యనేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలను ధరించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ వెనుకకి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌశికారి, మిర్యాల రాజిరెడ్డి, గోపు ఐలే యాదవ్, పర్లపల్లి రవి, మురళీధర్రావు, గుంపుల లక్ష్మి తదితరులు ఉన్నారు. కాగా దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దిష్టిబొమ్మను ఓ వాహనంలో గులాబీ శ్రేణులు తరలిస్తూ ఉండగా ఆ వాహనాన్ని పోలీసులు చేశారు, వెంబడించారు. ఆ దిష్టిబొమ్మను స్వాధీనపరుచుకున్నారు. ఈ దృశ్యం అందరినీ ఆకర్షించింది. కేసీఆర్ పై కక్షపూరిత వైఖరిని ఆశిస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఆశిస్తూ రేవంత్ రెడ్డి ఆశిస్తూ రేవంత్ రెడ్డి. తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ వెంటనే అక్రమ విచారణ వెంటనే అక్రమ విచారణ అక్రమ విచారణ వెంటనే అక్రమ విచారణ. వాడెవ్వడు వీడెవ్వడు జై తెలంగాణ. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన, అదే విధంగా అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన
పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి ఒక అబద్ధమైనటువంటి ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు, ఏ ఆరోపణలో కూడా పస్స లేదు. మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు, మరి ఉద్యమకారుడు. ఆయన లేని సమయంలో 9 గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు. ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు. అసలు ఈ సిట్ అంటేనే బూటకం. సిట్ వేసే అధికారమే లేదని ఒకవైపు న్యాయపరమైనటువంటి విషయాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని వేధిస్తా ఉన్నారు. దీన్ని ఇలా రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టి తమ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతా ఉంది. ఈరోజు గోదావరిఖని పట్టణంలో కూడా మరి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా మరి రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జై తెలంగాణ. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. గత నెల 28 నుంచి 31 వరకు గోదావరిక నగర శివార్లో కన్నుల పండుగగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో ఉంచిన 44 కానుక హుండీల లెక్కింపు ఈ రోజు జరుగుతూ ఉంది. ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో జాతర కమిటీ సమక్షంలో ఈ ప్రాంతంలోని గుడుల్లో సేవలు అందిస్తుంచే మహిళలు పలువురు ఈ లెక్కింపు చేస్తూ ఉన్నారు. రేపటి వరకు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మేడం అందరు పోండి. మరి కొంతమంది కొన్ని
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.